హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి సిఎంఓ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకి ఇన్సైడ్ సేల్స్ ప్రతినిధిగా వీళ్ళకైతే కావాలన్నమాట. ఈ యొక్క కంపెనీ కూడా భారతదేశంలోనే ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 13 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది పార్ట్ టైం కాదు. 10 నైపుణ్యాల్లో మ్యాచ్లో అనేసి ఇవ్వడం జరిగింది. మీరు కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ యొక్క పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ యొక్క నైపుణ్యాలని మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో 10 నైపుణ్యాల్లో మ్యాచ్లు అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ ప్లస్ అనేసి ఉంది కదా, ఈ ప్లస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్కి డైరెక్ట్గా ఈ యొక్క నైపుణ్యాలు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మకాల ప్రక్రియలు, అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అపాయింట్మెంట్లను సెట్ చేయడము, బయట అమ్మకాలు, స్థిరత్వ బహిర్గతం అవసరము, అలాగే అమ్మకాల అభివృద్ధి, ఇన్సైడ్ సేల్స్, ఉత్పత్తి ప్రదర్శన, లీడ్ అర్హత అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నైపుణ్యాలు కానీ మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకైతే సూరజ్ మందారే గారే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఈయన అయితే సిఎంఓలో గ్రోత్ డైరెక్టర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే, పాత్ర గురించి చూసుకుంటే, సింబాలో కీలక సభ్యుడిగా మరియు సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్గా మీరైతే వర్క్ చేస్తారనమాట. మీరు కంపెనీ ఫీల్డ్ సేల్స్ బృందంతో కలిసి పనిచేస్తారు మరియు లీడ్ను రూపొందించడానికి మరియు అర్హత సాధించడం కోసం, అలాగే ప్రారంభ అమ్మకాలు, అపాయింట్మెంట్లు లేదా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారనమాట. కంపెనీ ఉత్పత్తులు మరియు లేదా సేవలపై నిజమైన ఆసక్తి ఉన్నవారిని గుర్తించడానికి అవుట్బౌండ్ ప్రాస్పెక్టింగ్ మరియు సంభావ్య కస్టమర్లతో నిమగ్నం అవ్వడం మీ యొక్క ప్రాథమిక దృష్టి అనేది వహిస్తారనమాట. ఇక్కడ కీలక బాధ్యతలు చూసుకుంటే, అవుట్బౌండ్ ప్రాస్పెక్టింగ్, ప్రారంభ అవుట్రీచ్, కంపెనీ పొజిషనింగ్, లీడ్ జనరేషన్, అపాయింట్మెంట్లు సెట్ చేయడం, అలాగే CRM నిర్వహణ, సేల్స్ టీంతో సహకారం అనేసి ఇవ్వడం జరిగింది. ఫీడ్బ్యాక్ లూప్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. 1 by 1 తెలుసుకున్నాం. ఇప్పుడు అవుట్బౌండ్ ప్రాస్పెక్టింగ్ అనమాట. ఒక SDR గా మీరు, అంటే SDR అంటే సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ అని అర్థం అనమాట. ప్రముఖ అమ్మకాలు సాధనాలను ఉపయోగించుకొని మీరు కోల్డ్ కాలింగ్, కోల్డ్ ఈమెయిల్, సోషల్ మీడియా అవుట్ రీచ్ వంటి వివిధ మార్గాల ద్వారా సంభావ్య లీడ్లను చురుగ్గా పరిశోధించి గుర్తిస్తారనమాట. ప్రారంభ అవుట్ రీచ్ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలను పరిచయం చేయడానికి మరియు ప్రారంభ ఆసక్తిని సృష్టించడానికి మీరు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ మరియు ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సంభావ్య లీడ్లను చేరుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. కంపెనీ పొజిషనింగ్ అనమాట. మీరు కంపెనీ గురించి, దాని విలువ ప్రతిపాదన గురించి మరియు దాని సమర్పణలో సంభావ్య లీడ్ యొక్క సమస్యలు లేదా అవసరాలను ఎలా గుర్తించగలవో గురించి సంబంధిత మరియు సముచిత సమాచారాన్ని అందిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే లీడ్ అర్హత అన్నమాట. మీరు సంభావ్య లీడ్లతో నిమగ్నమై వారి అవసరాలను, ఆసక్తులను మరియు వారి కంపెనీ లక్ష్యం మరియు ఆదర్శ కస్టమర్ ప్రొఫైల్కి సరిపోతారో లేదో అంచనా వేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. లీడ్ మంచిగా సరిపోతుందో లేదో
మరియు అర్హత కలిగిన సంభాషణలుగా మార్చగల అవకాశంగా మారే అవకాశం ఉందా అని నిర్ణయించడం కోసం మీ లక్ష్యం అన్నమాట. అపాయింట్మెంట్లను సెట్ చేయడం అన్నమాట. మీరు అర్హత కలిగిన లీడ్లు మరియు సేల్స్ బృందం మధ్య అపాయింట్మెంట్లను ఏర్పాటు చేస్తారు. అవి సేల్స్ కాల్స్ అయినా, ఉత్పత్తి ప్రదర్శనలు అయినా లేదా సమావేశాలు అయినా కూడా మీరు వర్క్ చేస్తారనమాట. సిఆర్ఎం నిర్వహణ లీడ్లను ట్రాక్ చేయడానికి మరియు నిర్వహించడానికి, పరస్పర చర్యలను రికార్డ్ చేయడానికి మరియు ఖచ్చితమైన మరియు తాజా లీడ్ సమాచారానికి నిర్వహించడానికి మీరు సింబో యొక్క కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. సేల్స్ టీంతో సహకారం అనేది లభిస్తుంది. మరింత నిశ్చితను మరియు ముగింపు ఒప్పందాల కోసం అర్హత కలిగిన లీడ్లను సజావుగా పరివర్తనను నిర్ధారించడానికి మీరు సేల్స్ టీంతో దగ్గరగా పనిచేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ లూప్ అన్నమాట. మీరు తరచుగా అమ్మకాలు మరియు ఉత్పత్తి బృందాలకు లీడ్లతో వారి పరస్పర చర్యలు ఆధారంగా విలువైన అంతర్దృష్టులను అందిస్తారు. ఈ ఫీడ్బ్యాక్ లీడ్ టార్గెటింగ్ మరియు మొత్తం సందేశాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో చేరిన తేదీ వెంటనే జాయిన్ అయ్యేవారు కావాలన్నమాట. 10 గంటలు పసిఫిక్ ప్రామాణిక సమయం అనమాట. పని స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క పేజీ వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.